ప్రేమన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి తిరిగి ఒక దినం చక్కటి మాటల కొరకు మనల్ని సిద్ధపరిచిన పరలోకమందున్న మన తండ్రి అయిన దేవునికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా దేవుని మాటలను ప్రేమించి దేవుణ్ణి గౌరవించి దేవుని మాటల కొరకు వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలుపుతున్నాను. స్టేజిని అలంకరించిన దైవజనులు, నా జత పని వారందరికీ కూడా క్రీస్తు పేర శుభములు తెలుపుతున్నాను. మరి సేవలో సహకారులుగా ఉంటూ దేవుని పనిలో అనేకులను ఉజ్జీవింపజేయటానికి టీవీ కార్యక్రమాల ద్వారా, సభల ద్వారా, అంతేకాదు ఎక్కడికి వెళుతున్న ప్రార్థన సహకారాల ద్వారా మమ్మల్ని వెన్నంటున్న మిమ్మల్ని అందరికీ కూడా మరి హృదయపూర్వకమైన శుభములు తెలుపుతున్నాను. పాల్వంచలోని క్రీస్తు సంఘానికైతేనేంటి, అదేవిధంగా కొత్తగూడెంలోని క్రీస్తు సంఘానికి, ఇల్లందులో ఉంటున్న క్రీస్తు సంఘానికి, సభ్యులందరికీ పేరు పేరు వరుసన నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలుపుతున్నాను. గత నెలలో దుబాయ్, ఇరాన్ దేశాలలో దేవుని మాటలు చక్కగా వినిపించగలిగామంటే కేవలం మీ ప్రార్థన సహాయం అని నమ్ముతున్నాను. అదేవిధంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఒక నెల రోజులు తిరిగి దేవుని మాటలు అందించడానికి దోహా, ఖత్తర్ దేశానికి వెళుతున్నాను. గనుక మళ్ళీ మీ ప్రార్థన సహాయాన్ని కోరుతున్నాను. అనేకులు దేవుని మాటలకు ఆకర్షించులాగున, వాక్యాన్ని చెప్పే మంచి సమయాన్ని దేవుడు కలిగించులాగున మీ వ్యక్తిగత సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థనా సహాయాన్ని కోరుతూ, మరి ఈరోజు క్రైస్తవుని కర్తవ్యం ఏమిటి అని మన బాధ్యతను గుర్తించే ఒక అద్భుతమైన టైటిల్ను వేయటం జరిగింది. మన బాధ్యతను దేవుడు ఎలా గుర్తించమంటున్నాడు? మన బాధ్యతను జ్ఞాపకం చేసే మాటలు బైబిల్లో ఒక్కసారి చూడగలిగితే మంచి ఆలోచన కలిగించే ఉన్నతమైన మాటలు బైబిల్ గ్రంథంలో మనకు కనపడతాయి. దయచేసి మీ చేతుల్లో ఉంటున్న జీవ గ్రంథాలను ఒక్కసారి తెరిచి యూదా గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. యూదా గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై నేను ప్రయత్నపడుతుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. యూదా గారు రాసిన ఈ పత్రికలో పాత నిబంధన గ్రంథంలో అనేకమైన సందర్భాలను జ్ఞాపకం చేస్తూ మనల్ని జాగ్రత్తగా ఉండమనే బోధ యూదా గారు రాసిన పత్రికలో మనకు కనపడుతుంది. పరలోకమందు దేవదూతల గురించి చెబుతూ, ఇదిగో వారు సింహాసనాన్ని కోరుకున్నారు, మీరు అలా ఉండకూడదు అంటాడు. అదేవిధంగా మోషేను గురించిన ప్రస్తావన తీసుకుని వచ్చి మోషే శరీరాన్ని గురించి మిఖాయేలు అపవాదితో వాదించాడు, కానీ అపవాది ఏమీ చేయలేకపోయాడు అని మోషే గారి ఉదాంతాన్ని తీసుకుంటాడు. ఆ తర్వాత బిలాము గారి పరిస్థితిని తీసుకొని, ఇదిగో బిలాము నడక మంచిది కాదు, బహుమానం కోసం ఆశపడి తిన్నని మార్గాన్ని విడిచిపెట్టాడు, అలాగే కొరహు కుమారులు అని పాత నిబంధన గ్రంథంలో జరిగిన సందర్భాలన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రారంభంలో బోధ నిమిత్తము పోరాడాలి అని చెబుతూ
ఆ పోరాటంలో ఉంటున్న మనల్ని గురించి హెచ్చరిస్తూ, ఆ పోరాటంలో ఉంటున్న నువ్వు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ పోరాటంలో ఉంటున్న నీవు ఇదిగో నిన్ను గురించిన జాగ్రత్త నీవు తీసుకోవాలి అని ముగింపులోనికి వెళుతూ కొన్ని అద్భుతమైన మాటలు ఈరోజు మనం ఆలోచింపజేయబోయే మాటల్ని రాశారు ప్రియమైన వారలారా. అదే మాట మనకి ఎక్కడ కనపడుతుంది అంటే యూదా గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22, 23 వచనాలు. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. ముగింపులోనికి వెళుతూ మన బాధ్యతను, మన కర్తవ్యాన్ని జ్ఞాపకం చేస్తూ అగ్నిలో నుంచి లాగినట్లుగా కొందరిని లాగండి, కొందరిని రక్షించండి అన్నాడు. ఎన్నోసార్లు ఈ మాటను మనం చదువుకుంటుంటాం. చిన్న చిన్న మాటలను సండే స్కూల్ వయసులోనే బట్టి పట్టుంటాం మనం. ఆ బట్టి పట్టిన మాటలో ఇది కూడా ఉండొచ్చు, అగ్నిలో నుంచి లాగినట్లుగా కొందరిని రక్షించండి అని. కానీ ఈ మాటను మనం బాగా ఆలోచిస్తుంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో యూదా గారు మన కర్తవ్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, మన బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. మన కళ్ళ ముందున్న సమాజం అగ్నిలోనికి వెళుతుంది అని, ఆ వెళ్ళటాన్ని మనం గమనిస్తున్నాము అని, అగ్నిలో నుంచి లాగినట్లుగా కొందరిని లాగాలి అని మన కర్తవ్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా ఇక్కడ పదాలు కూడా మనం ఆలోచించినప్పుడు అగ్నిలో నుంచి లాగటం అనే ఈ పదాలు చూస్తున్నప్పుడు మన కళ్ళ ముందు కనిపించే ఒక వ్యవస్థ మనకు జ్ఞాపకం వస్తుంది. అదే అగ్ని మాపక సిబ్బంది అని మీరు వినే ఉంటారు, లేదంటే అగ్ని మాపక దళం అని మీరు వినే ఉంటారు. ప్రారంభంలో అమెరికా దేశంలో న్యూయార్క్ సిటీలో ఓ భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదంలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవటం వల్ల ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు రక్షించే కొంత ప్రత్యేకమైన సిబ్బంది ఉండాలి అని ఆలోచించి మరి మొట్టమొదటగా ఈ అగ్నిమాపక దళం అనేది అమెరికా న్యూయార్క్ సిటీలో ప్రారంభమైంది. అక్కడి నుంచి అన్ని దేశాలకు విస్తరించింది, అన్ని రాష్ట్రాలలో ఉంటుంది. కాబట్టి మన రాష్ట్రంలో కూడా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ ఇంజన్స్ అని వేగంగా అక్కడికి వెళ్ళి ఆ మంటలను అదుపులోనికి తీసుకొని వచ్చే సిబ్బందిని మనం కూడా చూస్తుంటుంటాం. అంబులెన్స్కి ఎలా మనం దారిస్తుంటామో ఫైర్ ఇంజన్లు వెళుతున్నప్పుడు కూడా ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తారు, ఎందుకంటే ప్రమాదంలో ఉన్న వారిని రక్షించాలి అని. లేదంటే అగ్ని నిరోధక సిబ్బంది అంటారు, అంటే అగ్నిని నిరోధించటం, ఆర్పే సిబ్బంది, మంటలను ఆర్పే సిబ్బంది అంటుంటారు. నిజంగా వీళ్ళ డ్యూటీ ఏంటి, అసలు వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళ పనులేంటి అని మనం ఆలోచించగలిగితే ముందుగా అగ్నిమాపక సిబ్బందికి ప్రమాదం జరుగుతుంది అన్న సంగతి తెలియగానే వీలైనంత తొందరగా సంఘటన స్థలానికి చేరుకోవాలి. ఒకవేళ అన్నీ సర్దుకొని ఇప్పుడే కదా మనకు కాలు వచ్చింది తర్వాత వెళదాములే అనుకుంటే మంటలు బూడిద కావడానికి, వస్తువులు ఆ మంటల్లో ప్రాణాలు కోల్పోవడానికి అవకాశాలు ఎక్కువ. అక్కడ ప్రమాదపు పరిస్థితులు ఉన్నప్పుడు వెంటనే స్పందించాలి. అంటే వాళ్ళ కర్తవ్యం ఏంటంటే వీలైనంత తొందరగా అక్కడికి చేరుకోవాలి. చేరుకున్న తర్వాత ఏం చేయాలంటే వీలైనంత వేగంగా నిర్ణయాలను తీసుకోవాలి. అక్కడికి వెళ్ళి మంటలను కాసేపు చూసి ఏం చేద్దామని ఒక నలుగురు కూర్చొని నెమ్మదిగా మాట్లాడుకుంటే ఈలోపు జరగవలసిన నష్టం కూడా జరిగిపోతుంది. ఒక నాయకుడు ఉంటాడు, అతను గమనిస్తాడు, అతను ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు, మిగిలిన వారందరూ ఆ నిర్ణయాన్ని అమలు చేయాలి.
ఈ నిర్ణయం బాగోలేదు, ఇలా కాదండి ఇలా చేద్దామని నలుగురు అక్కడే వాదించుకుంటూ కూర్చున్నారనుకోండి, ఏం జరుగుతుంది? మంటల్లో చిక్కుకున్నవారు చచ్చిపోతారు. ప్రేమన్న వారిలారా, వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు ఏం పరిగణలోకి తీసుకోవాలంటే, వెళ్ళగానే ఇప్పుడు మంటలు అదుపు చెయ్యగలమా లేదా ఫస్ట్ నిర్ణయం. మంటలు ఇప్పుడిప్పుడే ఎగిసిపడుతున్నాయి అన్నప్పుడు నీటిని చల్లి గ్యాస్ను ప్రయోగించి మంటలను అదుపులోనికి తీసుకొని రావటం మన వల్ల అవుతుందా లేదా నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ మంటలు అదుపులోకి రావు అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ప్రాణ నష్టాన్ని జరగకుండా ఆలోచిస్తారు. ఎందుకంటే మంటలు ఎగిసిపడుతున్నప్పుడు ఆస్తి నష్టం జరగకుండా కాపాడటం అనేది కష్టం, ఇంకా మంటలు ఎగిసిపడుతున్నప్పుడు. కానీ దానికంటే విలువైనది ఏంటంటే ప్రాణ నష్టం. అందుకేం చేస్తారంటే ప్రత్యేకమైన దుస్తులు ధరించుకుంటారు. కిటికీల గుండా లోపలికి వెళ్ళటానికి నిచ్చెనలు సిద్ధం చేసుకుంటారు. ఒకవేళ అక్కడి నుంచే క్రిందికి దూకవలసి వస్తుందేమో అని క్రింద నెట్లు కట్టుకుంటారు. ఆ నెట్లో దూకటం వల్ల దెబ్బ తగలకుండా ఉంటుంది. ఇవన్నీ వేగంగా తీసుకోవలసిన నిర్ణయాలు ప్రియమైన వారలారా. ఆ మంటల్లోనికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న వారికి నీ మాటల్లోనే ధైర్యాన్ని చెప్పాలి. అగ్నిలో నుంచి వారి ప్రాణాలను ఏం చేయాలి? రక్షించాలి. అగ్నిలో నుంచి. నిజంగా అగ్నిమాపక దళపు సిబ్బంది పనులు ఆలోచిస్తుంటే దేవుడు మనకు రాసిన మాట కూడా ఇంచుమించు అలాంటి మాటగానే మనకు కనపడుతుంది. అగ్నిలో నుంచి లాగినట్లుగా కొందరిని రక్షించండి. మన కళ్ళ ముందు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా స్పందించి మంటల్లో వారి ప్రాణాలు పోకుండా రక్షించడానికి ఒక సిబ్బంది ఎలా ఉందో దేవుడు మనల్ని కూడా అదే పని చేయమన్నట్టుగా మనకు కనపడుతుంది. అందుకే ఈ సిబ్బందికి ఏం చేస్తారంటే ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇస్తారు. ప్రత్యేకంగా ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, మంటలు ఎగిసిపడుతున్నప్పుడు లోపలికి ఎలా ప్రవేశించాలి, ప్రవేశించగానే అక్కడ పరిస్థితులను ఎలా అంచనా వేయాలి, లోపలుంటున్న పెద్దవారిని ఎలా కాపాడాలి, పిల్లలను ఎలా కాపాడాలి అని ప్రత్యేకమైన ట్రైనింగ్ ఉంటుందండి వీరికి. నగర శివార్లలో శిథిలావస్థకు చెందిన భవనాలలో నిప్పంటించేసి కొన్ని బొమ్మలను అందులో పెట్టి ఆ బొమ్మల్ని మనుషులుగా భావించి ఇప్పుడు మీరు రక్షించండి అంటుంటారు. వీళ్ళు వెళ్ళి ఆ బొమ్మలను క్షేమంగా తీసుకొని వస్తుంటారు. అప్పుడు చూసి ఇదిగో నువ్వు ఈ తప్పు చేసావు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకనే ట్రైనింగ్ క్యాంపులు కూడా వారికి ఉంటాయి. ప్రియమైన వారలారా, నిజంగా దేవుడు యూదా గారి ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో మనకు రాయించిన మాటను కూడా చూడగలిగితే ఒక క్రైస్తవుడిగా ఇదిగో అగ్నిలో నుంచి లాగినట్లుగా నీవు లాగాలి. నిజంగా ఆ మాటను చదువుతున్నప్పుడు మన బాధ్యత మనకు జ్ఞాపకం వచ్చే మాట ప్రియమైన దేవుని పిల్లలారా, అగ్నిలో నుంచి లాగినట్లుగా కొందరిని రక్షించండి అన్నాడు. ఇంతకీ ఏ అగ్ని? ఆ అగ్నిలోనికి ఎవరు వెళుతున్నారు? ఆ అగ్నిలో నుంచి లాగేటప్పుడు మనమేం జాగ్రత్తలు తీసుకోవాలి అని వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి ఆలోచించగలిగితే అగ్నిమాపక సిబ్బంది మేము పనిచేసేదే ఇక్కడ కదా, అగ్ని మమ్మల్ని ఏం చేస్తుందని ఓవర్లుక్గా వెళ్ళిపోయారనుకోండి, వీళ్ళే చనిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రియమైన వారలారా, అంటే రక్షించాలి అన్న దృక్పథంతో వెళ్ళటం మంచిదే, కానీ రక్షించటంతో పాటు నిన్ను నువ్వు రక్షించుకోవటం కూడా నీకు తెలిసి ఉండాలి. అందుకే ప్రత్యేకమైన దుస్తులు వేసుకుంటారు. ఏమంటే మేము అగ్నిమాపక దళంలోనే పనిచేస్తున్నాం, ఈ అగ్ని మమ్మల్ని ఏం చేస్తుంది అనుకుంటే పోత్రం పొరపాటు. ఎదుటివారిని రక్షించేటప్పుడు మనల్ని మనం కూడా రక్షించుకునే ఆ స్థితిని, ఆ భద్రతను మనం తీసుకోవాలి. లేకపోతే ఎదుటివారిని రక్షించబోయి మనమే చనిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రియమైన వారలారా,
అలాంటప్పుడు క్రైస్తవుడిగా మన బాధ్యతను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అసలు మంటలెక్కడివి, ఆ మంటల్లో ఎవరు పడిపోతున్నారు, ఆ మంటల్లో పడిపోతున్న వారిని మనల్ని ఎందుకు లాగమంటున్నాడు, ఇవన్నీ బైబిల్లోనికి వెళ్ళి చూడగలిగితే ప్రియమైన వారలారా, ప్రతి క్రైస్తవుని దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అగ్నిమాపక దళంగానే చూస్తున్నాడు. అగ్నిలో నుంచి లాగినట్లుగా నువ్వు లాగాలి అని ఒక అగ్నిమాపక సిబ్బంది ఎలా పనిచేస్తారో మనల్ని కూడా అలానే పని చేయమని చెప్తున్నాడు ప్రియమైన వారలారా. ఇంతకీ ఆ అగ్ని ఎక్కడిదో, ఆ అగ్నిని ఎలా నిరోధించాలో, ఒకవేళ మంటలు ఆర్పగలమా లేదా, ఇప్పుడు వేగంగా మనం ఆలోచించగలిగితే ఈ అగ్ని మన కళ్ళ ముందు కనబడే అగ్ని కాదు ప్రియమైన వారలారా. మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 48వ వచనాన్ని చూడండి. మార్కు గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు, అగ్ని ఆరదు అంటున్నాడు. అంటే మంటలు ఆర్పేద్దామని ఒకవేళ మనం ప్రయత్నం చేసినా ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు, అగ్ని ఆరదు అంటే మంటలు ఆర్పడానికి ఒకవేళ ఎంత ప్రయత్నం చేసినా ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి? మంటలు ఆర్పటం మన వల్ల కానప్పుడు ఏం చేయాలి అంటే, పోనీ అందులో పడిన వాణ్ణి ఒకవేళ రక్షించే అవకాశం ఏమైనా ఉందా? ఏమండి, అందులో పడిన వాడిని రక్షించలేము, కానీ అందులో పడకుండా మాత్రము రక్షించగలం ప్రియమైన వారలారా. అందులో పడిన తర్వాత వాడిని ఎలా రక్షిద్దామని ఒకవేళ మనం ఆలోచించినా మనకు అందదు, మనకు అంతుకు చిక్కదు. ఈ ప్రమాదాలలో నుంచే రక్షించటం కష్టమైనప్పుడు నరకపు అగ్నిగుండంలో వాడు పడిపోయిన తర్వాత వాడిని ఏం చేయగలం మనం? మరి ఏం చేయగలము? పడిపోకుండా వాడిని కాపాడగలం, పడిపోకుండా మంటలను ఆర్పలేము, మంటల్లో పడిన వాడిని కాపాడలేము. కానీ ఒక అవకాశం ఉంది ప్రియమైన వారలారా, మంటల్లో అతడు పడిపోకుండా కాపాడగలిగే స్థితి మనకున్నది. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. అగ్నిలోనికి పడబోయే వారిని ఇదిగో లాగండి అంటున్నాడంటే వాడు పడిపోవటానికి సిద్ధపడుతున్నాడు. ఆ పడిపోవటానికి సిద్ధపడుతున్న ఆ వ్యక్తిని, ఆ సహోదరిని లాగండి అంటున్నాడు. లాగండి. పడిపోయిన తర్వాత ఏమీ చేయలేం ప్రియమైన వారలారా. అతడు పడిపోతున్నాడు అన్న సంగతి నీకు అర్థమైనప్పుడు అతడు పడిపోకుండా, అతడు అందులో జారిపోకుండా, ఆమె అందులో పడిపోకుండా నువ్వు కాపాడాలి. ఏమండి, కాపాడటం అంటే అంత తేలికైంది కూడా కాదు. ఆ కాపాడేటప్పుడు మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్త అవసరమో బైబిల్లో మీరు చూడగలిగితే దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో రాయబడిన ఒక మంచి మాట మీరు చూడండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. రాజు ఆజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను షడ్రకు మెషకు అబద్నగోలను వారిని విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. ఈ చనిపోయిన వారు ఎవరంటే బంట్రౌతులు. ఈ బంట్రౌతులు ఎందుకు చనిపోయారు అని ఆలోచించగలిగితే రాజు ఏమన్నాడంటే, నాయన వారిని విసిరివేయండి అన్నాడు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో ఆ షడ్రకు మెషాకు అబద్నెగోలను విసిరివేయండి అన్నాడు. బంట్రౌతులు వెళ్ళారు, వారిని పట్టుకున్నారు, విసిరివేయబోయారు. కానీ ఈ విసిరివేయటంలో జాగ్రత్త తీసుకోలేదు. ఆ జాగ్రత్త తీసుకోకపోవటం వల్ల ఏం జరిగింది?
ఈ విసిరివేసిన వారే ఆ అగ్ని జ్వాలలకు కాల్చబడి చనిపోయారు. ఏమంటే రాజు వారితో కూడా మీరు కూడా చావండి అన్నాడండి బంట్రౌతులను? లేదు, వారిని విసిరివేయమన్నారు. విసిరివేసేటప్పుడు జాగ్రత్త తీసుకోలేదు. వాళ్ళు కదా పడిపోయేది అనుకున్నారు. ఆ విసిరివేసేటప్పుడు ఈ బంట్రౌతులు సరైన జాగ్రత్త తీసుకోకపోవటం వల్ల ఏం జరిగింది అంటే వీరే అగ్ని జ్వాలలతో కాల్చబడ్డారు. ప్రియమైన వారలారా, ఏమంటే విసిరివేసేటప్పుడే జాగ్రత్త అవసరమని ఇక్కడ మనకు అర్థమవుతున్నప్పుడు ఇప్పుడు మన పని విసిరివేయటమా లాగటమా? లాగటం. విసిరివేసేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి అని మనకు అర్థమైనప్పుడు ఏమండి లాగేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలండి. లాగేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. విసిరివేసేటప్పుడే సరి అయిన జాగ్రత్త లేకపోతే చచ్చిపోయారు అని మనం చదువుకుంటున్నప్పుడు ఇప్పుడు మనం విసిరివేసే వాళ్ళం కాదు, అందులో పడిపోయే వారిని మనం కాపాడేవారం. ప్రియమైన వారలారా, అంటే కాపాడుతున్న నీవు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. నేను లాగుతున్నాను కదా అని పర్వాలేదులే అనుకుంటే ఇదిగో మనము కూడా అందులో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రియమైన వారలారా, మనం కూడా అందులో పడిపోయే అవకాశాలు ఉన్నవి. ప్రియమైన వారలారా, ఎదుటి వారిని లాగుదామన్న ఆలోచనలో ఈరోజు ఎంతో మంది లోకంలో పడిపోయిన వారు కనబడుతున్నారు. క్రైస్తవుడు తన బాధ్యతను మరిచిపోయి తన కర్తవ్యాన్ని మరిచిపోయి నేను లాగాలి అనుకుంటున్నాడే కానీ ఈ లాగుతున్నప్పుడు నేను కూడా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా లేకపోతే నేను కూడా ఆ అగ్నిగుండంలో పడిపోయే అవకాశం ఉందన్న సంగతి మరిచిపోతున్నాడు. ప్రియమైన వారలారా, పని చేయమన్నాడు దేవుడు, కానీ ఎలా చేయమన్నాడో తెలుసా? నాయన ఎదుటివాన్ని కాపాడు. ఎప్పుడు? నిన్ను నువ్వు కాపాడుకుంటూ ఎదుటివాన్ని కాపాడు. మనం ఏమనుకుంటున్నామంటే ఎదుటివాన్ని కాపాడేయాలి అన్న ఆలోచనతో మనల్ని మనం కాపాడుకోవటం మీద శ్రద్ధ తగ్గించేశాం. ఎదుటివాడికి వాక్యం చెప్పాలి అన్న ఆలోచనతో ఆ వాక్కులు మన జీవితానికి అన్వయించుకోవటం మానేశాం. ఎదుటి వారిని ఇది ఎలాగైనా లాగాలి అన్న ఉద్దేశంతో మనం బైబిల్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం. నెమ్మదిగా మనము లోకంలో కలిసిపోతున్నాం. అంటే మన గురించి మనం జాగ్రత్త తీసుకోకుండా ఇంకొకరి గురించి మనం ఆలోచిస్తున్నాం. ప్రియమైన వారలారా, ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? దేవుడు ఎక్కడైనా నాయనా నువ్వు నరకానికి వెళుతూ 10 మందిని పరలోకానికి పంపించు అని బైబిల్లో ఎక్కడా రాయలేదండి. నువ్వు రా, నీతో పాటు కొంతమందిని తీసుకొని రా. ఏమంటే మనం పరలోకానికి వెళ్ళాలి. ప్రియమైన వారలారా, ఇంకా బాగా అర్థం కావాలి అంటే ఒక 2 సంగతులు చెప్తాను. కర్నూల్లో నేపాల్లో భూకంపం వచ్చి అక్కడ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినప్పుడు కర్నూల్లో కూడా వదంతులు వచ్చాయి, భూకంపం వస్తుంది అని. అది ఎప్పుడు అంటే రాత్రివేళ ఒక ఇంట్లో వాళ్ళు భూకంపం వస్తుందని ఇల్లు వదిలి బయటకు వచ్చి అరిచేశారండి. అలా వాళ్ళు అరవగానే పక్కింటి వాళ్ళు వీళ్ళు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోకుండానే ఇల్లు వదిలి గబగబా వీధుల్లోనికి వచ్చారు. ఆ వెంటనే ఆ కేకలు, ఆ ప్రజలందరూ బయటికి రావటం చూసి ఆరు బయట బిల్డింగ్ల మీద పడుకున్న వారు ఉన్నారు కదా, అమ్మో భూకంపం వస్తుంది అందుకే అందరూ బయటికి వెళ్ళిపోతున్నారని ఏం చేశారంటే ఆ బిల్డింగ్ మీద నుంచి కిందికి దూకిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియమైన వారలారా, బిల్డింగ్ నుంచి దూకేశారు. ప్రియమైన వారలారా, ఏమంటే ఈ దూకేటప్పుడు అందరినీ లేపి ఒరే బెడ్షీట్స్ ఫోల్డ్ చేసుకోండి, ఇప్పుడు రెడీ 1 2 3 అనగానే అందరూ దూకుదామని దూకేశారు అనుకుంటున్నారా? లేదు, దూకేశారు. ఎందుకు దూకేశారని ఆలోచించగలిగితే ప్రాణాలను కాపాడుకోవాలి.
ప్రాణాలను కాపాడుకోవాలి. ఒకవేళ ఈ బిల్డింగ్ మీదనే మేము ఉంటే భూకంపం వస్తే చచ్చిపోతామేమో, కనీసం దూకితే దెబ్బలు తగిలైనా మేము బ్రతుకుతామేమో. అప్పుడు ఆ పక్క బిల్డింగ్ మీద పడుకునేవారు ఉన్నారు, ఆ పక్క బిల్డింగ్ మీద పడుకునేవారు, వారందరికీ చెప్పిన తర్వాత నేను దూకుతాను అనుకుంటాడా? ఏం చేస్తాడు చెప్పండి? ఎవరు దూకినా దూకపోయినా ముందు నేను మాత్రం దూకుతాను. చూసారా, ప్రాణాలను కాపాడుకోవటంలో ఏమండి, అందరి ప్రాణాలను కాపాడిన తర్వాత నా ప్రాణాన్ని కాపాడతానని ఎవ్వరూ అనుకోరు. ముందు నా ప్రాణాన్ని కాపాడుకున్న తర్వాత మిగిలిన వారిని గురించి ఆలోచిస్తాను అనుకుంటారు. లాస్ట్ ఇయర్ సమ్మర్లో ట్రైను ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయండి. ఏసీ బోగిల్లో మంటలు వచ్చేసాయి, స్లీపర్ బోగిల్లో మంటలు వస్తున్నాయి అని ఆ వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఆ వార్తలు వస్తున్నప్పుడు ఏంటంటే ట్రైను 3:30-4 ఆ ప్రాంతంలో ఒక దగ్గర ఆగిందండి, అంతే. ఇప్పుడు ఎందుకు ఆగిందో తెలుసా? మంటలు అంటుకుంటున్నాయని ఏదో ఒక అపోహ ఎవడో మాట్లాడాడు, అంతే. ఆ మాట్లాడగానే ప్రియమైన వారలారా, అప్పటి వరకు సీట్ల కోసం కొట్టుకొని తిట్టుకొని తన్నుకున్న వాళ్ళు ఏం చేశారు తెలుసా? అందరు గబగబ 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 బయటికి వెళ్ళిపోయారు, అంతే. ట్రైన్లో సీట్లన్నీ ఖాళీ. ఈ సీట్ల కోసమే కదా కొట్టుకుంది ఇంతవరకు. ఇప్పుడు వద్దంటున్నారు ఎవరు? అందరూ తొక్కుకుంటూ కిటికీలో నుంచి దూకుకుంటూ బయటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఒకవేళ అది నిజమైతే మా ప్రాణాలను మేము కాపాడుకోవాలి. ఏం పర్వాలేదు, అందరి దిగిన తర్వాత నేను దిగుతాను అంటారా? అన్నట్టు ప్రాణాలను కాపాడుకోవటంలో అందరికంటే ముందున్న మనం ఆత్మను కాపాడుకోవటంలో మాత్రం ఎదుటివాడి మీద శ్రద్ధ చూపిస్తుంటాం. మనం ప్రాణాలను కాపాడుకోవటంలో మన మీద శ్రద్ధ చూపించుకుంటాం, ఆత్మను కాపాడుకోవటంలో ఎదుటివారి మీద శ్రద్ధ చూపిస్తున్నాం. ఏమండి, ప్రాణాల్ని కాపాడుకోవటంలో నిన్నే కాపాడుకుంటున్న నువ్వు ప్రాణం కంటే ఆత్మ గొప్పది కాదా? ప్రాణం కంటే ఆత్మ గొప్పది కదా. మరి నేను కాపాడుకోవాల తర్వాత వారిని కాపాడతానని ఈరోజు అనుకోవటం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. బైబిల్ను నేను పాటించాలి, నేను దేవుని కోసం బ్రతకాలి, ఇదిగో నేను ముందుగా నన్ను నేను కాపాడుకోవాలి అన్న ఆలోచన ఈరోజు క్రైస్తవ్యంలో కొరవడి ఏం జరుగుతుందో తెలుసా? ఎదుటి వారికి ఏదో చెప్పేయాలి, ఎదుటి వారిని ఏదో నడిపించేయాలి, ఎదుటి వారికి ఇది లేదు అది లేదు అది లేదు అని తెగ బాధపడుతున్న పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవ్యం కనపడుతుంది. కానీ ఒక్కసారి ఆలోచించుకొని నీ గురించిన నీవు జాగ్రత్త తీసుకున్నావా? కాపాడాలి అనుకుంటున్న నిన్ను నువ్వు కాపాడుకోవటంలో జాగ్రత్తలు తీసుకుంటున్నావా? విసిరివేసే వాళ్ళే అగ్ని జ్వాలలకు ఆహుతైపోయారని చదువుకుంటున్నప్పుడు విసిరివేసే వాళ్ళం కాదు మనం, ఇదిగో లాగే వాళ్ళం. లాగే నీవు ఎంత జాగ్రత్తగా ఉండాలి, నీ రక్షణను ఎంత దృఢపరుచుకోవాలి. ఏమండి, అంత జాగ్రత్త లేకపోతే ఏమవుతుందండి అంటే, ఏమండి, లాగాలి అనుకుంటున్న నువ్వే అందులో పడిపోయే అవకాశం ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి జాగ్రత్త తీసుకోకపోతే అగ్నిమాపక దళంలో ఉన్నవారే రక్షించడానికి వెళ్ళి చచ్చిపోయిన దాఖలాలు అనేకం ఉన్నట్టుగా మన పరిస్థితి కూడా అదే కానుంది ప్రియమైన దేవుని పిల్లలారా. చూసారా, ఏ బాప్తిస్మము తీసుకొని ఆ నరకానికి వెళ్ళకూడదనుకున్నామో, ఏ మాటలు నేర్చుకుంటూ ఆ నరకానికి ఒకరోజు భయపడ్డామో, ఏ మహాలోకానికి వెళ్ళాలని ఆలోచించుకుంటూ ముందుకు వెళుతున్నామో, క్రమక్రమంగా ఏమనుకున్నామంటే ఇక మన గురించి మనం అంత కేర్ తీసుకోవలసిన అవసరత లేదు అనుకున్నాం ప్రియమైన వారలారా. అలా సాతాను మాయలోనికి వెళుతున్నాం. మొదటి వర్తమానంలో ఉన్నారు, సంసోను ఇదిగో నీ మీద ఫిలిస్తీన్లు వచ్చి పడ్డారు అనగానే లేస్తున్నాడు, ఫిలిస్తీన్లను చంపుతున్నాడు. ఏమనుకుంటున్నాడో తెలుసా?
ఫిలిస్తీన్లను చంపడానికే నేను పుట్టాను, ఇదిగో వాళ్ళు వస్తున్నారు, నేను చంపుతున్నారు, నేను దేవుని పనే చేస్తున్నాను కదా అనుకున్నాడు. కానీ ఒకరోజు నిజం చెబుతాడు, ఆ ఫిలిస్తీన్ల చేతికి చిక్కుతాడని సంసోను ఊహించుకోలేకపోయాడు. నేను ఇశ్రాయేలును కాపాడుతున్నాను ఫిలిస్తీన్ల చేతిలో నుంచి అనుకున్నాడు. కానీ ఏం జరిగిందో చెప్పమంటారా? కాపాడవలసిన సంసోనే ఏమంటున్నాడంటే, దేవా నన్ను కాపాడు అని ప్రార్థన చేస్తున్నాడు. ఈయనకేమైంది? అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగుతున్న ఇతనే ఇదిగో ఒకరోజు అజాగ్రత్తగా ఉన్నాడు, నిజం చెప్పాడు. నిజం చెప్పగానే సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారు అనగానే ఏమనుకున్నాడో తెలుసా? ఎప్పటిలాగే నేను విరజిమ్ముతాను అనుకున్నాడు. లేచి ఇదిగో బలంతో ఫిలిస్తీన్లను చంపబోయాడు. కానీ యెహోవా అతనికి ఎడబాసెననే సంగతి అతనికి తెలియలేదు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఒక్కసారి నన్ను కాపాడవా, నాకు బలాన్ని ఇవ్వవా? కాపాడుతాడు అనుకున్న సంసోనే ఈరోజు ఏమంటున్నాడంటే, నన్ను కాపాడవా అంటే, దేవా నువ్వు నన్ను కాపాడితేనే కానీ నేను వారిని కాపాడలేను. చూసారా? అజాగ్రత్తగా ఉండటం వల్ల ఇదిగో వారిని కాపాడాలి అని దేవుడు కోరుకుంటే సంసోను ఏమంటున్నాడో తెలుసా? దేవా వారిని నేను కాపాడాలి అంటే ఇప్పుడు నువ్వు నన్ను కాపాడాలి. క్రైస్తవుడి పరిస్థితి కూడా అలానే ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఎవడొక యోనా పరిస్థితి కూడా అదేనండి. ఒక యోనా గారి పరిస్థితి కూడా అదే. యోనా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి చూడండి. యోనా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. యోనా నువ్వు వెళ్ళాలయ్యా, వారిని కాపాడే సిబ్బంది నువ్వే, నాకున్నవాడు నువ్వే, ప్రవక్తవు, నువ్వు వెళ్ళాలి. నినివే వారికి నా మాటలు నువ్వు చెప్పాలి, వారిని కాపాడాలి. ఇదిగో నిన్ను పంపుతున్నాను అనగానే తక్షణమే నిర్ణయం తీసుకొని వెళ్ళి చెప్పవలసిన యోనా ఏమనుకున్నాడో తెలుసా? తర్షీషుకు బయలుదేరిపోయాడు, నినివేకి వెళ్ళమంటే. మొదటి అధ్యాయములో నీవు వారిని కాపాడు అని యోనాకు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. కానీ రెండవ అధ్యాయం మొదటి వచనంలో చూడండి, ఇప్పుడు యోనా ప్రార్థన చేస్తున్నాడు. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఈలాగు ప్రార్థించెను, నేను ఉపద్రవములో ఉన్నాను. మొదటి అధ్యాయంలో ఉపద్రవంలో ఎవరున్నారు? నినివేవారు. రెండవ అధ్యాయంలో ఎవరున్నారు? ప్రభువా ఇదిగో నువ్వు నన్ను కాపాడితేనే గాని నేను వారిని కాపాడలేను. వారిని కాపాడటానికి నువ్వు వెళ్ళాలి యోనా అన్నప్పుడు పరుగులు పెట్టి వెళ్ళవలసిన యోనా అజాగ్రత్తగా ఉన్నాడు. ప్రేమన వారలారా, ఆ అజాగ్రత్తకు మూల్యం ఏంటో తెలుసా? తనే ఆ ఉపద్రవంలో ఉన్నాను అన్నాడు. ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలును కాపాడవలసిన సంసోను అజాగ్రత్తగా ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నానా ఒక్కసారి నాకు బలం ఇవ్వవా, ఒక్కసారి. ఫిలిస్తీన్ల చేతిలోనే బందీ అయిపోయాడు. ఫిలిస్తీన్ల చేతిలోనే ప్రాణాలు పోగొట్టుకునే చివరి దశలోకి వెళ్ళాడు. నువ్వు నన్ను కాపాడితేనే కానీ నీ పిల్లలను నేను కాపాడలేనన్న పరిస్థితి. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా అలానే ఉంది ప్రేమన వారలారా. అంటే ఏం జరుగుతుందో మీకు అర్థమైందా? మనం ఏమనుకుంటామంటేనండి, దేవుళ్ళలోనికి అనేక మందిని తీసుకురావాలి, చాలా సంతోషం. తీసుకురావాలని ఏం చేస్తుంటామంటే మన గురించిన జాగ్రత్తను మనం వదిలేస్తుంటాం ప్రేమన వారలారా. తమ్ముడు ఏంటి ఈ మధ్యలో కనపడటం లేదు అంటే,
అన్న ఈ మధ్యలో మా ఫ్రెండ్ను వాక్యం వినటానికి తీసుకొని రావటానికి ట్రై చేస్తున్నాను అన్నాడు. వెరీ గుడ్. అతన్ని తీసుకురావటానికి నువ్వు వాక్యం ఎందుకు మానేసావు వినటం? అతన్ని తీసుకొని రావాలనుకుంటున్నావు, చాలా మంచిది. తీసుకొని రావటానికి నువ్వెందుకు మానేశావు? అంటే ఒకరిని దేవుని వాక్యంలోనికి తీసుకురావటానికి నువ్వు వాక్యం వినకూడదని ఏమైనా బైబిల్లో ఉందా? లేదు. ఏమన్నాడో తెలుసా? అన్న, మనం వాడి దగ్గరికి వెళితేనే కదా వాడు మన దగ్గరికి వచ్చేది. వాడి దగ్గరికి వెళతావా అంటే వాడు ఎక్కడికి రమ్మన్నాడు ఏంటి నిన్ను? ఏమి లేదన్న, సినిమాకు రమ్మన్నాడు, వెళ్ళాను. ఎందుకు? నాకు సినిమా చూడాలని లేదు. మరి ఎందుకు వెళ్ళావు? వాణ్ణి ఆరాధనకు తీసుకొని రావడానికి. అబ్బా, తెలివితేటలు చూసారా ఎలా ఉన్నాయో? ఒకరిని దేవుళ్ళని తీసుకుని రావటానికి నువ్వెందుకయ్యా తప్పు చేస్తావు? నీ విశ్వాసాన్ని ఎందుకయ్యా కోల్పోతావు? నీ పవిత్రతను ఎందుకు నువ్వు కోల్పోతావు? చూసారా, మనకు తెలియకుండా మనం ఏమనుకుంటామో తెలుసా? మనం ఏమనుకుంటాం? వాడిని దేవుళ్ళలోనికి తీసుకురావటమే కదా ముఖ్యం. ఒక పాపి మారితే దేవుడు పరలోకమందు దేవదూతలు ఎదుట ఎంతో సంతోషిస్తాడు. ఎంతో సంతోషిస్తాడు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ విషయంలో ఎంత బాధపడతాడో నీకు తెలుసా? అయినా నువ్వు తప్పు చేస్తే వాడు దేవునిలోనికి వస్తాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? అంటే దుష్టుడు నీ పట్ల నీకు జాగ్రత్త లేకుండా, అది కాదు బ్రదర్, నువ్వు వెళితేనే కదా వాడు రావటం, వాడిని రమ్మంటున్నావు. నువ్వు వెళితే వాడు వస్తాడు, నువ్వు వెళితే వాడు వస్తాడు, నువ్వు వెళితే వాడు వస్తాడు, నువ్వు వెళితే వాడు వస్తాడు అంటే నెమ్మది నెమ్మదిగా నిన్ను తప్పు చేయిస్తున్నాడు. నిన్ను తప్పు చేయిస్తున్నాడు. నిన్ను తప్పు చేయిస్తున్నాడు. బ్రదర్, సభలు జరుగుతున్నాయి, ఎలాగైనా మీరు రావాలి బ్రదర్, ఈసారి నేను వదిలిపెట్టను బ్రదర్ అంటే ఇక మీరు వదిలిపెట్టేటట్లేరండి. వస్తానండి, కానీ ఈరోజు మా ఇంట్లో పార్టీ ఉంది, మీరు వచ్చేయండి. మీరు పార్టీకి రండి, నేను మీటింగ్ వస్తాను అనగానే మనమేమనుకుంటాం? మనమేమనుకుంటాం చెప్పండి ఇప్పుడు? అబ్బా, ఎలాగో మీటింగ్ వస్తానన్నాడు కదా, పార్టీయే కదా, అయినా నేనేమన్నా తాగుతానా? వాళ్ళే కదా తాగేది, వాళ్ళే కదా. వస్తాను బ్రదర్, వస్తాను. నువ్వేం తాగవలసిన అవసరం లేదు, నీకు థమ్సపే అంటాడు అంతే. ఆ థమ్సప్లోనే కొంచెం పూసి ఉంటాడు అంతే. ఎందుకు నేను థమ్సపే తాగుతాను బ్రదర్, అదేం లేదు అంటే థమ్సప్ తాగేస్తాడు. అందరూ నవ్వుకుంటుంటారు. ఎందుకో తెలుసా? మరి నువ్వు థమ్సప్ అని తాగేవరా, అందులో నిజంగా మేము కలిపేశాము. ఎలాగూ థమ్సప్లో కలిపితే తాగుతావు, ఇక మామూలుగా తాగడానికి ఏముంది? తాగేరా. అప్పుడు తెల్లవారిన తర్వాత ఒరే మీటింగ్కి వస్తానన్నావు కదా, చూసారా నిన్న మనతో కలిసి తాగినోడు ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు? మీటింగ్. ఒరే నువ్వు సరిగా బతికి మమ్మల్ని పిలువరా, నువ్వు బ్రతికి మమ్మల్ని పిలువరా, నిన్ననే తాగి ఆ నోటితో మళ్ళీ మమ్మల్ని ఎలా రమ్మంటావురా అంటాడు. ఎవరినో తీసుకొని రావటానికి నీ జీవితాన్ని నువ్వు బలి చేసుకుంటున్నావేమో ఒక్కసారి ఆలోచించు. ఎవరినో కాపాడాలన్న ఉద్దేశంతో నీ జాగ్రత్త నువ్వు మర్చిపోయావేమో ఒక్కసారి ఆలోచించు. దేవుడికి నువ్వు కాపాడటం కావాలా, నువ్వు కావాలా? ఏది ముందు చెప్పండి, ఏది ముందు? దేవుడికి నువ్వు కావాలి ప్రేమల వారిలారా. మనం ఏమనుకుంటున్నామో తెలుసా? ఇంకో 10 మందిని తీసుకొని రావాలనుకుంటున్నాం. 10 మంది రావాలంటే నువ్వు పాపము చేయాలని ఎవరు చెప్పారు? 10 మంది రావాలంటే నువ్వు తప్పు చేయాలని ఎవరు చెప్పారు నీకు? 10 మందిని దేవుని దగ్గరకు తీసుకొని రావటానికి నువ్వెందుకు నీ విశ్వాసాన్ని కోల్పోతున్నావు? అగ్నిలో నుంచి లాగమన్నాడు. ఆ లాగేటప్పుడు ఆ జాగ్రత్త నువ్వు తీసుకోవటం లేదు. లోకమే నిన్ను లాగుతుందేమో ఒక్కసారి ఆలోచించు. చూసారా, దుష్టుడు నెమ్మదిగా ఇదిగో పని అనగానే నువ్వేం చేస్తావు? ఏం చేసినా పర్వాలేదని నువ్వు అనుకుంటావు. ఎక్కడికి రమ్మన్నా వెళతావు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను దేవుణ్ణిలో ఉండగలనా లేదా నువ్వు ఆలోచించుకోవటం లేదు. అయినా అగ్నిలో నుంచి లాగమంటే లాగేటప్పుడు ఎవరి చెయ్యి ఎవరి చేతిలో ఉండాలండి? లాగాలి అన్నప్పుడు ఎవరి చెయ్యి ఎవరి చేతిలో ఉండాలి? లాగాలన్నప్పుడు వాళ్ళ చెయ్యి మన చేతిలో ఉండాలి. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? నా చెయ్యి పట్టుకుని బ్రదర్ లాగుతాను అంటాం. నీ చెయ్యి ఇస్తే వాడు నిన్ను లాగుతాడు.
అంటే నేను వస్తాను బ్రదర్, మీరు రండి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నీ చెయ్యి వాడి చేతిలో పెట్టి నేను లాగుతాను బ్రదర్ అంటున్నావు. నీ చెయ్యి వాడి చేతిలో పెడితే వాడు నిన్ను లాగుతాడో కానీ వాడిని నువ్వు లాగలేవు. ఆలోచించండి ఒక్కసారి. మనల్ని మనం కాపాడుకోవటంలో ఉంటున్న శ్రద్ధ దానికంటే ముఖ్యమైనది ఏంటి ప్రియమైన వారలారా? ఎవరినో తీసుకొని రావటానికి నీ విశ్వాసాన్ని నువ్వు వదులుకోకు. ఎవరినో దేవునిలోనికి నిలబెట్టడానికి నీకున్న నమ్మకాన్ని వదులుకోకు. ముందు నువ్వు ప్రాణం మీదికి రాగానే మనం ఏమంటాం తెలుసా? ఎవరు ఎడిపోయినా పర్వాలేదు, ముందు నన్ను చూడండి డాక్టర్ గారు అంటాం మనం. అంతేనా కాదా? ఏమంటే ఇంచుమించు ఒక 10 సంవత్సరాల క్రితం అండి, జగిత్యాల పక్కన రాపల్లి అనే ఒక ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళామండి. మీటింగ్ వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. ఇంచుమించు 12:30 1 అయింది. 1 అయిపోయిన తర్వాత అందరం పడుకుందాం అనుకున్నారు. అందరూ మాట్లాడుకున్న మాటలు కూడా ఏంటంటే, మనం అందరం కలిసికట్టుగా ఉండాలి, అదేంటి ఇదేంటి అని చాలా మంచి మాటలు మాట్లాడుకున్నారు. మంచి మాటలు మాట్లాడుకుని పడుకున్నారు అంతే. ఈలోపు వాతావరణం వికటించేసింది. వాతావరణం వికటించగానే కరెంటు పోయింది. ఆ కరెంటు మళ్ళీ రాగానే ఏం జరిగిందంటే, ఆ మెయిన్ దగ్గర పెద్ద పెద్ద మంటలు వచ్చేసేయండి అంతే. పెద్ద మంటలు వచ్చేసాయి. ఒకేసారి వైరు తగలబడుతూ భయంకరమైన శబ్దాలతో రాగానే అప్పుడు చూడాలి, అప్పటి వరకు మాట్లాడుకున్న మాటలు ఏంటంటే, అందరూ ఒకటిగా ఉండాలి, అదేం లేదు ఇదేం లేదని మాట్లాడుకున్నవారు చెట్టుకొకరు పుట్టకొకరు ఉరికారండి. ఇంట్లో ఎవరు ఉన్నారు, ఎవరిని తొక్కుకుంటూ ఎవరు వెళ్తున్నారు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక 5 నిమిషాల తర్వాత కరెంట్ వచ్చిన తర్వాత చూస్తుంటే ఇల్లంతా ఖాళీ. ఏమైపోయారంటే పరుగు అంతే. అందరూ మళ్ళీ వచ్చారు. కరెంట్ వచ్చిన తర్వాత వాళ్ళే నవ్వుకుంటున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది మనం ఏం మాట్లాడుకున్నాం, మనం ఏం చేసామని. నేను తప్పని చెప్పట్లేదు. ప్రాణాల మీదకి రాగానే ఎప్పుడు కూడా మన ప్రాణాన్ని కాపాడుకోవాలన్న తాపత్రయమే మనలో ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు నీ ఆత్మ విషయంలో ఎందుకు లేదు? దేవుడికి ముందు నువ్వు కావాలి. నీతో పాటు కొందరిని లాగాలి అన్న ఉద్దేశంతో నువ్వు కూడా లోకంలో కలిసిపోతే నువ్వు కూడా నరకంలోనికి జారిపోతే నీకు నువ్వు చేసుకున్న మేలేంటో ఒక్కసారి ఆలోచించు. అందుకే బైబిల్ గ్రంథంలో ఎంత మంచి మాటలు రాయబడ్డాయో మీరు చూడగలిగితే, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనాన్ని చాలా జాగ్రత్తగా చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తాను కూడా శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. మంచి దారికి ఎప్పుడు? నేను కూడా శోధింపబడుతానేమో అన్న ఆలోచన నీలో ఉండాలి. అమ్మో, నేను వాణ్ణి తీసుకొని రావాలనుకుంటున్నాను, వాణ్ణి శోధిస్తున్న దుష్టుడు నన్ను కూడా శోధిస్తాడేమో అన్న జాగ్రత్త మనలో ఉండాలి. ప్రియమైన వారలారా, వాణ్ణి శోధించిన దుష్టుడు నన్ను శోధించడా? శోధిస్తాడు. కాబట్టి మన జాగ్రత్తలో మనం కూడా అలా శోధింపబడతానేమో అని జాగ్రత్త ఉంటూ అట్టి వారిని సాత్వికమైన మనసుతో మంచి దారికి తీసుకొని రావాలను. ఎందుకంటే లాగే నీకు ఆ జాగ్రత్త ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్త ఉండాలి. అదేవిధంగా తెస్సలోనికలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికలకు లేఖను రాస్తూ ఎంత చక్కటి మాటను రాస్తున్నాడో మీరు చూడగలిగితే, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక
పౌలు గారు రాస్తున్న అద్భుతమైన మాట చూడగలిగితే మన గురించిన జాగ్రత్త మనకు నేర్పిస్తున్నాడు. 4వ అధ్యాయము 3-4 వచనాలు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగుటయే దేవుని చిత్తము. నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో నీకు తెలియాలి ప్రియమైన దేవుని పిల్లలారా. మన ఆరోగ్య పరిస్థితిని బట్టి మందులు మన జేబులో పెట్టుకుంటామండి. ఎందుకంటే నీ ఆరోగ్యం గురించి నీకు అవగాహన ఉండాలి. నీకేమవుతుందో ఎదుటివాడు గ్రహించి నాకేదో టాబ్లెట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వలేరు. నీ గురించిన జాగ్రత్త నీకు ఉండాలి. తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలయనో నిన్ను నువ్వు కాపాడుకోవటం మీద నీకు శ్రద్ధ ఉండాలి ప్రియమైన వారలారా. నిన్ను నువ్వు కాపాడుకుంటూ మరి కొద్ది మందిని అగ్నిలో నుంచి లాగాలి. ఏమండి, మనల్ని మనం కాపాడుకుంటూ అంటే ఎవరో వస్తారు అని మనల్ని తప్పు చేయమంటారు. చేయకూడదు. ఎందుకంటే తప్పు చేయమనేది వారే. మళ్ళీ ఏమంటారు తెలుసా? నిన్న నేను చేయమంటే తప్పు చేశావు, నువ్వేం భక్తుడివిరా అంటాడు. అయిపోయింది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకరిని తీసుకొని రావాలంటే నువ్వు తప్పు చేయవలసిన అవసరత లేదు. యేసుక్రీస్తు మనల్ని పిలిచాడు ప్రియమైన వారలా, మనల్ని ఆకర్షించాడు. మనల్ని ఆకర్షించడానికి మనం చేసే తప్పులు ఏమైనా చేశాడా? లేదే. మనం చేసే తప్పులు చేయలేదు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు తప్పు చేయటం వల్ల ఒకరిని ఎప్పుడు దేవునిలోనికి తీసుకొని రాలేరు ప్రియమైన వారలారా. దుష్టుడు మాత్రం మోసగించి నువ్వు ఇది చేస్తే ఇదిగో వాళ్ళు వస్తారు కదా, వీళ్ళు వస్తారు కదా, ఎవరు వస్తే ఎంత రాకపోతే ఎంత, నేను పరలోకానికి ముందుగా వెళ్ళాలి అనే పట్టుదల మనలో ఉండాలి. అదే రాశాడు. తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో తెలిసి ఉండుటే దేవుని చిత్తము అన్నాడు. అగ్నిలో నుంచి లాగుతున్న నీకు ముందు నువ్వు పడిపోకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. అది నీ కర్తవ్యం, నీ బాధ్యతను నువ్వు గుర్తిరిగి నేను కూడా శోధింపబడతానేమో అన్న ఆలోచన కలిగి నువ్వు జాగ్రత్త కలిగి దారిలోనికి తీసుకొని రావాలి ప్రియమైన వారలారా. ఒకవేళ అలాంటి జాగ్రత్త మనకు ఉంది. ఒకవేళ అలాంటి జాగ్రత్త మనకు ఉందంటే ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగడానికి ప్రయత్నం చేయాలి. ఏమంటే భూమి మీద అగ్ని ప్రమాదాలంటే కంటికి కనపడుతున్నాయి, వెళుతున్నారు, రక్షిస్తున్నారు. కానీ ఎక్కడో ఉంటున్న పాతాళలోకపు నరకగుండంలో భూమి మీద ఉన్నవాడు పడిపోతున్నాడు అన్న సంగతి మనకెలా తెలుస్తుందండి? తెలిస్తే కదా రక్షించేది. మన గురించి మనం జాగ్రత్త తీసుకుంటున్నాం, చాలా సంతోషం. ఇప్పుడు ఎదుటి వారిని లాగాలంటే అతడు పడిపోతున్నాడన్న సంగతి మనకు తెలియాలి. మరి ఎవరు పడిపోతున్నారు, ఎవరు పడిపోవటం లేదో మనకెలా తెలియాలి? గుర్తులు ఏమైనా ఉన్నవని మీరు ఆలోచించగలిగితే యాకోబు గారు రాసిన పత్రికలో కొన్ని గుర్తులు చెబుతున్నాడు చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 5వ అధ్యాయము 19-20 వచనాలలో అసలు ఎవరు ఆ గుండంలో పడిపోతున్నారో వారిని ఎలా గుర్తించాలో ఎలా లాగాలో చెబుతున్నాడు చూడండి ప్రియమైన వారలారా. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి అనగా వాక్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనికి సత్యములోనికి మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గములో నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను అన్నాడు. ఇక్కడ ఎవరు నరకంలోనికి అగ్నిలోనికి జారిపోతున్నారో గుర్తు చెబుతున్నాడు.
ఎవరైనా సత్యములో నుంచి తొలగిపోయారా? వాక్యములో నుంచి తొలగిపోయినట్లుగా నీకేమైనా కనపడుతున్నారా? కనపడుతున్నారు చాలామంది మనకి. వాక్యములో నుంచి తొలగిపోయినట్టుగా కనపడుతున్నారు. వాక్యములో నుంచి తొలగిపోయారంటే ఏం చేస్తున్నారు? పాపము చేస్తారు. వాక్యములో ఉన్నవాడు ఇదిగో ఆ వాక్యముతో తనను తాను కాపాడుకుంటారు. వాక్యములో నుంచి బయటికి వెళ్ళిన వాడు ఏం చేస్తాడంటే పాపం చేస్తాడు. ఆ పాపము మరణానికి దారి తీస్తుంది. ఆ పాపము మరణానికి దారి తీస్తుంది. అది ఏ మరణము? రెండవ మరణము. రెండవ మరణం అనగానే బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ఈ అగ్నిగుండమే రెండవ మరణము. అంటే అగ్నిలోనికి వెళుతున్నాడు పాపము చేసినవాడు. పాపం ఎప్పుడు చేస్తాడు? సత్యములో నుంచి, వాక్యములో నుంచి తొలగిపోయినప్పుడు. అంటే మన కళ్ళ ముందు ఎవరైనా వాక్యములో నుంచి తొలగిపోయి పాపము చేస్తున్నారు అంటే మనకు అర్థమైపోతుంది వారు అగ్నిలోనికి వెళుతున్నారు. వారు అగ్నిలోనికి వెళుతున్నారు. ఎందుకంటే పాపము చేసిన వారిని పాతాళము పట్టుకుంటుంది. అగ్నిగుండంలో వారు వేయబడతారు. అదే పాపము వీళ్ళు చేస్తున్నప్పుడు ఈ పాపము వలన వచ్చే జీతము మరణం. ప్రియమైన వారలారా, అగ్నిగుండంలోనికి జారిపోతున్నారు అని ఒక మనిషిని చూడగానే మనకు అర్థం అవ్వాలి. వాక్యములో వారు ఉన్నారు అంటే సంతోషం, దేవునిలో ఉన్నారు. వాక్యములో నుంచి తొలగిపోయారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాక్యము నుంచి తొలగిన వాడు లోకం వైపు మొగ్గు చూపుతాడు. లోకంలో ఉంటున్న పాపాన్ని మళ్ళీ ప్రారంభిస్తాడు. అలా పాపము చేసిన వాడు మండుగుండంలో పడిపోతాడు. అదే రెండవ మరణం, అగ్నిగుండం. చూడండి ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన మాటలు. ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన మాటలు చూడండి. 21వ అధ్యాయము 8వ 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములు గల మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఎందుకు మరణంలోనికి వెళ్ళిపోతున్నారంటే వాక్యము నుండి తొలగిపోయి పాపము చేశారు. ఇదిగో వారు చేసిన పాపాల లిస్టే. అలా పాపము చేసిన వారు అగ్నిగుండములోనికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే పాపము చేసిన వారు అగ్నిలోనికి జారిపోతున్నారు. ఇప్పుడు వారిని లాగాలి. వాక్యములో నుండి వెళ్ళిన వారు అగ్నిగుండంలో పడబోతున్నారు. అసలు వాక్యములోనికి రాకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా, అసలు దేవుడంటే ఏమీ తెలియక పాపములోనే జీవిస్తున్న వారు కూడా నరకములోనికి జారిపోతున్నారు. ప్రియమైన వారలారా, వారు మన కళ్ళ ముందు కనపడుతున్నారు. ఆ కళ్ళ ముందు కనపడుతున్న వారిని ఏం చేయాలో తెలుసా? సత్యములోనికి మళ్లించాలి. ఎలా? నీ జాగ్రత్తలో నువ్వుంటూ 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 వారిని నెమ్మదిగా మంచి దారిలోనికి తీసుకొని రావాలి. వారిని తీసుకొని రావటానికి నువ్వు ప్రయత్నం చెయ్యాలి. అగ్నిలో నుంచి లాగినట్లుగా లాగాలి అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ అత్యుత్సాహముతో వాళ్ళు రావాలంటే మనం ఏదో చెయ్యాలి అని, అది తప్పైనా పర్వాలేదు చేయటానికి సిద్ధపడుతున్నామంటే నీ గురించిన జాగ్రత్త నీకు లేకుండా పోయిందన్నమాట. కానీ ఎప్పుడు ఒకరిని తీసుకొని రావటానికి మనము తప్పు చేస్తే ఇంకొకరు రారు. ప్రియమైన దేవుని పిల్లలారా, రారు. ఏమండి, మీరు రావాలంటే నేను ఈ తప్పు చెయ్యాలని మీరు అంటారు. ఆల్రెడీ తప్పులో ఉంటున్న మిమ్మల్ని బయటికి తీసుకురావాలంటే నన్నే తప్పు చేయమంటున్నారంటే వద్దు. మీరు రాకపోయినా పర్వాలేదు, నేను తప్పు చేయనన్నప్పుడు ఇంకా ఎక్కువ ఆలోచిస్తాడు. ప్రియమైన వారలారా, బా ఎంత నమ్మకంగా ఉన్నారు చూడండి వాళ్ళు అని, ఎంత నమ్మకంగా ఉన్నారని ఆలోచన కలిగించిన వాళ్ళం అవుతాం. మనం ఆలోచన కలిగించిన వాళ్ళం అవుతాం. బైబిల్లో ఎంత చక్కటి వివరణ రాయబడుతుందో చూసారా? ఇప్పుడు ఆలోచించండి. అగ్నిలోనికి వెళుతున్న వారు మన కళ్ళ ముందే కనబడుతున్నారు. ప్రియమైన వారలారా,
వాక్యములోనికి రాక వచ్చిన వారు వాక్యములో నుండి వెళ్ళిపోయి మళ్ళీ ఆ లోక సంబంధమైన జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఇదిగో నెమ్మదిగా వారిని మంచి దారిలోనికి తీసుకొని రావాలి. తీసుకొని వస్తున్నప్పుడు వాడిని శోధిస్తున్న దయ్యం నన్ను కూడా శోధిస్తాడన్న జాగ్రత్త నీలో ఉండి నిన్ను నువ్వు కాపాడుకుంటూ 10 మందిని లాగమని దేవుడు చెబుతున్నాడు. ప్రియమైన వారలారా, చెబుతున్నాడు. మన బాధ్యత చూసారా? ఏదో ఒకటి నెరవేర్చుకోవాలనుకుంటున్నావు, వారిని తీసుకొని రావాలనుకుంటున్నావు, కానీ నువ్వు రాలేకపోతున్నావు. అది కాదు నీ కర్తవ్యం. నిన్ను నువ్వు కాపాడుకోవాలి, మరి కొద్ది మందిని కాపాడుకోవాలి. ఇది అగ్నిమాపక సిబ్బంది డ్యూటీ ఉన్నట్టే ఉంది కదా ప్రియమైన వారలారా. అందుకే మహనీయుడైన యేసుక్రీస్తు చూడండి, ఆయన సుంకరులతోనూ పాపులతోనూ ఉన్నాడు, పాపము చేయలేదు. వారిని లాగడానికి ప్రయత్నం చేశాడు, వారిని లాగడానికి కానీ వారితో ఉన్నాడు కదని తన పవిత్రతను పోగొట్టుకోలేదు, తన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు, తన నమ్మకాన్ని పోగొట్టుకోలేదు. అందరూ అనుకుంటున్నారు ఇతను సుంకరులతోనూ పాపులతోనూ భోజనం చేస్తానని అనుకున్నా యేసుక్రీస్తు వారిని లాగడానికి ప్రయత్నం చేశారే తప్ప తనకున్న విశ్వాసాన్ని ఏ రోజు పోగొట్టుకోలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటప్పుడు మనం ఎందుకు పోగొట్టుకోవాలి? నువ్వు బలంగా ఉండాలి, నువ్వు బాధ్యత కలిగిన వాడుగా ఉండాలి. నేను పరలోకానికి వెళ్ళాలన్న ఆశ నీలో ఉండాలి. ఆ ఆశతో 10 మందిని తీసుకుని రావటానికి ప్రయత్నం చేయమన్నాడు. కానీ ఈరోజు క్రైస్తవ్యం ఏ స్థితిలో ఉంది చెప్పండి ప్రియమైన వారలారా? ఏ స్థితిలో ఉంది? ఎదుటి వారికి బోధించే స్థితిలో ఉంది. అలాంటప్పుడు మన సంగతి ఏంటి? మరి సమాజాన్ని గురించి బాధపడుతున్నావు, మరి నీ సంగతి ఏంటి? నీ గురించి ఎప్పుడన్నా నువ్వు బాధపడ్డావా? నీ గురించి నీకు ఎప్పుడన్నా బాధ అనిపించిందా? అయినా నేనే అనుకుంటున్నాను కదా, మరి నా సంగతి ఏంటి అని. ఇది నెమ్మదిగా మర్చిపోతున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. అయినా నువ్వు వెళ్ళలేని పరలోకానికి 10 మందిని కాదు 100 మందిని పంపినా ఏం లాభం చెప్పండి ప్రియమైన వారలారా? నువ్వు వెళ్లకుండా 100 మందిని పంపినా ఏం లాభం? నువ్వు వెళ్ళాలి. దేవుడు అదే చెబుతున్నాడు. అందుకే అగ్నిలో నుంచి లాగాలి. ఏ లాగేటప్పుడు వారి శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తన ఏ మాత్రమును ఒప్పుకొనక అని రాశాడు. ఏ మాత్రమును ఒప్పుకోవద్దు. ఒప్పుకుంటున్నావంటే నువ్వు కూడా తప్పు చేస్తున్నావు కదా. ఎంత గురుతరమైన బాధ్యతను దేవుడు మన మీద పెట్టాడో ఆలోచించండి ప్రియమైన వారలారా. పని చేస్తారు అని మనం అనుకుంటే ఆ పనిలో మనల్ని కూడా దేవుడు కోల్పోతున్నప్పుడు ఇదిగో నా వారు అనుకున్న వారు కూడా నాకు దక్కకుండా పోయారు అన్న బాధ దేవునికి మిగిలిపోయింది. ఎవరు ఉంటారు, ఎంతకాలం ఉంటారో తెలియని పరిస్థితి అండి. 4 రోజులు నమ్మకంగా కనపడతారు, 5వ రోజు ఇదిగో వీళ్ళే లోకంలో కలిసిపోతున్నారు. కాపాడే వాడే లోకంలో కలిసిపోతే ఇంకెవరండి సమాజాన్ని కాపాడేది చెప్పండి? ఇంకెవరు కాపాడతారు చెప్పండి ప్రియమైన వారలారా? ఒక సంఘపు పనేంటో తెలుసా? అగ్నిమాపక దళం. ఇదిగో ఒక సభ పెట్టాలి, అగ్నిమాపక సిబ్బంది కూర్చున్నారు. కొంతమందిని మనం లాగాలి అని వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. వేగంగా ఏదో పని చెయ్యాలి, ఆ పని చేస్తే 4 మాటలు వినిపిస్తే నలుగురిని ఆకర్షించుకుంటామని. అలా క్రైస్తవ్యంలోనికి వచ్చిన వారంతా తమను గురించి తాము జాగ్రత్త తీసుకుంటూ లోకాన్ని గురించి ఆలోచించగలిగితే క్రైస్తవ్యం పెరుగుతుంది ప్రియమైన వారలారా. రోజు రోజుకు ఎందుకు తగ్గుతుందో తెలుసా? లోకంలో ఉన్నవారు క్రైస్తవ్యంలోకి వస్తే క్రైస్తవ్యంలో ఉన్నవారు లోకంలో కలిసిపోతున్నారు. ఎంతమంది వస్తే ఏం లాభం చెప్పండి? ఉన్నవారు లోకంలో కలిసిపోతున్నప్పుడు కొత్త వారు ఎంతమంది వస్తే లాభం చెప్పండి? వచ్చిన వారందరూ నిలదొక్కుని ఇదిగో లోకంలో ఉంటున్న వారిని ఆకర్షించగలిగితే నానాటికి పెరుగుతుంది కదా ప్రియమైన వారలారా. అలాంటి యేసుక్రీస్తు తీసుకున్న జాగ్రత్త మనలో ఉండాలి. ఆయన పాపలతో ఉన్నా పాపము చేయలేదు. లాగేవాడు ఎప్పుడూ కూడా అతని చేతిని మనలో పట్టుకుంటాడు ప్రియమైన వారలా. మీరు అందరికీ తెలుసు,
ఈత రానివాడు ఈతొచ్చిన వాడు ఇద్దరు నదిలో ఉన్నారనుకోండి, లేదా సరస్సులో ఉన్నారనుకోండి, రానివాడు ఏం చేస్తాడో తెలుసా? భయం వేసి వచ్చిన వాని చేతులు గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు వచ్చిన వాడు కూడా ఏం చేస్తాడో తెలుసా? వాడు గట్టిగా పట్టుకోవటం వల్ల చేతులు ఈదటానికి రాక వీడు కూడా చచ్చిపోతాడు. ఈత రానివాడు చచ్చాడంటే అర్థం ఉంది, వచ్చినవాడు కూడా చచ్చాడంటే అర్థం ఏంటి? రానోడు పట్టుకుంటే వచ్చినోడు కూడా చచ్చిపోతాడు. అప్పుడు వచ్చినోడు ఏం చెప్పాలి రానోడికి? ఒరే, నువ్వు కంగారు పడకు, నిన్ను నేను రక్షిస్తాను, కానీ ఒక పని చేయి, నన్ను పట్టుకోవటం మానేసేయి, నీ జుట్టు పట్టుకొని ఎలాగో నేను ఒక చేత్తో ఈదుకొని నిన్ను ఒడ్డుకు తీసుకొని వెళ్తానని వాడిని ఒప్పించాలి. వాడు నేను చచ్చిపోతున్నానన్న భయంతో నిన్ను పట్టుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఇద్దరూ మునిగిపోయి చచ్చిపోతారు. ప్రేమను వారులారా, లోకంలో ఉన్నవాడు నిన్ను పట్టుకున్నా అంతే. లోకంలో ఉన్నవాడు నువ్వు వాణ్ణి పట్టుకో, నువ్వు వాణ్ణి పట్టుకో, వాక్యము తెలిసిన వాడుగా నువ్వు వాడిని పట్టుకో, వాణ్ణి పట్టుకో. వాణ్ణి పట్టుకున్నప్పుడు నీ గురించిన జాగ్రత్త నువ్వు తీసుకుంటావు, వాణ్ణి కూడా దేవునిలోనికి తీసుకుని రాగలుగుతావు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమంటే బైబిల్లో ఉన్న ఆలోచన ఎంత అద్భుతమైన ఆలోచన చూసారా? ఎంత అద్భుతమైన ఆలోచన. మన విశ్వాసం మనం సంపాదించి కంటే ధనం కంటే గొప్పది. ప్రియమైన వారలారా, మనం తీసుకున్న బాప్తిస్మము విలువ ఎంత అంటే ఏమని చెప్పాలి? ఎంత విలువైన జీవితాలని ఇదిగో మళ్ళీ లోకంలో కలుపుకుంటున్నాము అంటే, ఇదిగో నువ్వే పరలోకానికి వెళ్ళనప్పుడు ఇంకెందుకయ్యా ఈ బాప్తిస్మాలు, ఎందుకు ఈ మాటలు, ఎందుకు ఇదంతా? అందుకే ప్రియమైన వారలారా, మన గురించి మనకు జాగ్రత్త రావాలి. ఆ జాగ్రత్తలో ఉంటూ కొద్ది మందిని అన్నాడు. ఆ ప్రయత్నమే కదా ఈ మాటలు. వచ్చిన వారందరూ నిలదొక్కుంటూ, వచ్చిన వారందరూ చక్కగా పని చేయగలిగితే ఎంతో మందిని కాపాడగలిగే స్థితి మనకుంది. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే, కొత్త వారు వస్తున్నారు, పాతవారు లోకంలో కలిసిపోతున్నారు. ఎందుకు కలిసిపోతున్నారు అంటే చిన్న చిన్న కారణాలు. ఆ కారణాలతో నెమ్మదిగా వాణ్ణి తీసుకురావడానికి కొంతమంది, వీణ్ణి తీసుకురావడానికి కొంతమంది, అది కాదు అక్కడ సభ పెట్టించాలని కొంతమంది, ఇలా ఏదో అనుకుంటారు. చివరికి అందులో ఉన్నవాడే అతన్ని లాగేసరికి మళ్ళీ లోకంలో కలిసిపోతుంటారు. ప్రియమైన వారలారా, అలా వద్దు మన జీవితాలు, అలా వద్దు మన జీవితాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ముందు నిన్ను నువ్వు కాపాడుకోవటం నేర్చుకో, ఆ తర్వాత 10 మందిని కాపాడటానికి బయలుదేరు. ఒకవేళ 10 మంది రాకపోతే వదిలేయి, నువ్వు పరలోకానికి సిద్ధపడు. అంతకంటే భాగ్యం తెలుసా? దేవుడు నిన్ను రా అంటున్నాడు. ఎవరి కోసమో నీ పరలోకాన్ని త్యాగం చేయవలసినంత అవసరత లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరో రావాలని నువ్వు పాపం చేయవలసినంత అవసరత లేదు. ఎవరో రావాలని దేవుడికి నువ్వు నమ్మకం ద్రోహం చేయవలసినంత అవసరత లేదు. ఒక్కసారి నీ బాధ్యతను, నీ కర్తవ్యాన్ని గుర్తుపెట్టుకొని నువ్వు భక్తిలో ఎదుగు. జాగ్రత్తగా అగ్నిలో నుంచి లాగునట్టుగా లాగాలి, నువ్వు పడిపోకుండా. లోకంలో ఒక అగ్నిమాపక సిబ్బంది అని ఈరోజు మన కళ్ళ ముందు చూస్తున్నాం. కానీ దేవుడు ఎప్పుడు అగ్నిలో నుంచి లాగండి అని సంఘాన్ని ఏమంటున్నాడు తెలుసా? నాయన, ఆ అగ్నిలో నుంచి మీరే లాగాలి. ఇదిగో అగ్నిమాపక సిబ్బంది అంటే ఎవరు? సంఘంలో ఉన్న ప్రతివారు. సంఘంలో ఉన్న ప్రతివారండి క్షణాలలో వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయి? మీటింగ్ పెడదామంటావా వద్దా అంటావా? మంటలు అంటుకొని పోతుంటే నీళ్లు జల్లుదామా వద్దా? వద్దులేండి బ్రదర్, ఇప్పుడు ఎందుకు? నిర్ణయాలు వేగంగా తీసుకోవాలి. ఇప్పుడు వద్దు అవును ఇక్కడే తర్జన భర్జన అవుతుందంటే నీళ్లు కొడదామా వద్దంటే అక్కడేమో కేకలు వినబడుతుంటే వీళ్ళ డిస్కషన్ ఏంటి? పైప్ ఎక్కడుంది? పైప్ మర్చిపోయాం. అయ్యో, ట్యాంక్ తీసుకొచ్చాం కానీ లోపల నీళ్లు లేవు బ్రదర్. తొందరగా తీసుకురావాలి కదా, అందుకే ట్యాంకర్ తీసుకొచ్చాం, లోపల నీళ్ళు లేవు. చచ్చిపోతుంటే ఈ మాటలు మాట్లాడుకోవటం న్యాయమా?
ఈరోజు సంఘాలు కూడా తమ పనిని తాము తెలుసుకోకుండా చేస్తే ఎంత, చేయకపోతే ఎంత అనుకుంటున్నారు ప్రియమైన వారలారా. అగ్నిలో ఈరోజు లోకం వెళ్ళిపోతుందని అర్థమైనప్పుడు అగ్నిమాపక దళపు సిబ్బందిలా ఈరోజు ప్రతి సంఘము కదలగలిగితే ఎంత పని జరుగుతుంది, ఎంతమందిని మనం రక్షించుకోగలం ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. నీ కర్తవ్యం అది. ఎవరో చెబితే చేయటం కాదు, ఎవరు చెప్పకపోయినా చేయవలసిన పనులు ఇవన్నీ కూడా. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. నేను ఇష్టపడితే కాదు, నాకు ఇష్టం లేకపోయినా దేవుని ఇష్టాన్ని నేను నెరవేర్చాలి అన్న ఒక పౌలు గారి బాధ్యతను చూస్తుంటే తన కర్తవ్యాన్ని తాను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇదిగో మనం కూడా కర్తవ్యాన్ని జ్ఞాపకం చేసుకొని నిన్ను నువ్వు జాగ్రత్త పడుతూ 10 మందిని తీసుకొని రా దేవుని దగ్గరికి. నీ పట్ల నువ్వు జాగ్రత్త కలిగి ఉంటూ యేసుక్రీస్తు అదే చేశాడు ప్రియమైన వారలారా. తన జాగ్రత్తను ఎప్పుడు గాలికి వదిలేయలేదు ప్రియమైన వారలారా. తన జాగ్రత్తలో తను ఉంటూ అనేకులను దేవుని దగ్గరికి నడిపించిన నాయకుడుగా ఉన్నాడు. ఆయన పిల్లలుగా నువ్వు కూడా నీ విశ్వాసాన్ని కోల్పోకుండా, నీ స్థిరత్వాన్ని కోల్పోలేకుండా లోకమంతా ఏకమై నిన్ను పాపానికి తీసుకొని వెళతాననుకున్న యేసుక్రీస్తును హత్తుకొని ఒప్పుకోక నిలబడి నీ పవిత్రతతో, నీ నమ్మకంతో లోకాన్ని ఆకర్షించి యేసుక్రీస్తు పాదాల దగ్గరకు తీసుకొని రావాల్సిన మనమే లోకానికి కలిసిపోతున్నామంటే బాధ్యతను విస్మరిస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎలా ఉన్నాయి మన జీవితాలు? బలపడటానికి నువ్వు బైబిల్ చదువుకుంటున్నావా? రోజు బలపడటానికి నీ జీవితంలో మోకరించగలుగుతున్నావా? బలపరచడానికి ఇదిగో ఆ మాటలను ముందుగా నువ్వు పాటించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా? ఇవి లేకపోతే ప్రియమైన వారలారా మనల్ని మనం కూడా కాపాడుకోవడం కష్టం. ఎందుకంటే లోకపు పరిస్థితులు బాగలేవు ప్రియమైన వారలారా. దేవునిలోను ఉండి లాగవలసిన నిన్ను లోకములో ఉన్నవాడే లాగుతున్నాడు అంటే ఏది నీ నమ్మకం? ఏది బైబిల్లో ఉంటున్న నీ మాటలు నీ గుండెల్లో నువ్వు పెట్టుకోలేదా? ఏది నీ ఎదుగుదల? ఏంటి? నీ గురించిన జాగ్రత్త నువ్వు తీసుకోవటం లేదా? యేసుక్రీస్తును నమ్మి ఒక మహాలోకమని బ్రతుకుతున్న మనం చివరికి ఆ మహాలోకానికి వెళ్ళకపోతే ఎందుకు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే మంచి మాటలు మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచే విధంగా ఉండాలి. దేవుని కొరకు ఎదగగలిగే జీవితాలు మనకు రావాలి ప్రియమైన వారలారా. ఎక్కడైతే బలహీనంగా ఉంటున్నామో అక్కడ బలపడితేనే తప్ప దేవుని పనిని ఇంకా బలంగా మనం చేయలేము ప్రియమైన వారలారా. అట్టి ఆలోచనలు సమృద్ధిగా దేవుడు మనందరికీ దయచేయాలని మీ అందరికీ విన్నవించుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుందాం ప్రియమైన వారలారా. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. ఉన్నతమైన మీ మాటల వెనుక నాయన మమ్మల్ని మేము బ్రతికించుకోవాలి, మేము బ్రతుకుతూ మరి కొద్దిమందిని లాగాలి అన్న మీ మాటకై వందనములు నాయన. ఎంత బాధ్యత ఉందో నాయన. మా కళ్ళ ముందు కనిపిస్తున్న లోకం నరకానికి జారుతుంటే నాయన నీలో నమ్మకంగా ఉంటూ కాపాడవలసిన మేమే లోకానికి ఆకర్షితులం అయిపోతే నాయన లోకంలో ఉన్న వారి కంటే మా పట్ల ఇంకా ఎక్కువ బాధను మీరు అనుభవిస్తారని మాకు అర్థమవుతుంది. అలాంటి వారుగా కాకుండా నాయన నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్నిచ్చి మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ వాడుకున్నామని క్రీస్తు సంఘముగా నాయన పాల్వంచలోను ఇక్కడను నాయన ఇల్లందులోనూ జరుగుతున్న పనినంతా దీవించి మీ పిల్లలలో ఐక్యమత్యాన్ని కలిగించి నాయన బలమైన సాధనాలుగా మీ కొరకు వాడుకొనమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.